తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచం చూపు మన తెలంగాణపై ఉంటుందన్నారు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్. టూరిజం అభివృద్ధికి కూడా ఈ పోటీలు ఉపయోగపడతాయంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ పోటీల ద్వారా తెలంగాణలోని కల్చరల్, మెడికల్ టూరిజంను ప్రపంచానికి చూపించబోతున్నామంటున్నారు తెలంగాణ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. మిస్ వరల్డ్ పోటీలతో పాటు ప్రపంచం చూపు మన తెలంగాణపై ఉంటుందన్నారు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్. టూరిజం అభివృద్ధికి కూడా ఈ పోటీలు ఉపయోగపడతాయంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ పోటీల ద్వారా తెలంగాణలోని కల్చరల్, మెడికల్ టూరిజంను ప్రపంచానికి చూపించబోతున్నామంటున్నారు తెలంగాణ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్. తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచం చూపు మన తెలంగాణపై ఉంటుందన్నారు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్. టూరిజం అభివృద్ధికి కూడా ఈ పోటీలు ఉపయోగపడతాయంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ పోటీల ద్వారా తెలంగాణలోని కల్చరల్, మెడికల్ టూరిజంను ప్రపంచానికి చూపించబోతున్నామంటున్నారు తెలంగాణ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అందాల పోటీలకు ఆతిథ్యం ఇవ్వాలని ప్రతి దేశం కోరుకుంటుంది. మిస్ వరల్డ్ ఈ పేరు చెబితే చాలు అందరి కళ్ళు ఒక్కసారిగా తారలా మెరుస్తాయి. ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా ఆసక్తి చూపే బ్యూటీ పేజెంట్లలో మిస్ వరల్డ్ ది ప్రత్యేక స్థానం. అలా ఈసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం తెలంగాణకు దక్కింది. 7 దశాబ్దాల చరిత్ర కలిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆతిథ్యం ఇవ్వడం ఇది 3వసారి. తెలంగాణలో తొలిసారి. గతంలో 1996లో తొలిసారి ఇండియాలో అందాల పోటీలు జరిగాయి. అలాంటి పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. తెలంగాణ జరూరానా అంటే తెలంగాణకు తప్పక రండి అనే నినాదంతో అందాల పోటీలు జరగబోతున్నాయి. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. మిస్ వరల్డ్ పోటీలు మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరగనుంది. మే 31వ తేదీన హైటెక్స్ లో ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు భాగ్యనగరానికి రానున్నారు. మొత్తం 21 ప్రదేశాల్లో 23 థీమ్లతో ఈవెంట్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. విస్తృతమైన అంతర్జాతీయ మీడియా కవరేజ్, లక్షలాది మంది ప్రపంచ వీక్షకులతో ఈ ఫెస్టివల్ హైలైట్ కాబోతోంది. ఇప్పటికే 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల పోస్టర్తో పాటు తెలంగాణ పర్యాటక శాఖ వెబ్సైట్ను ఆవిష్కరించింది. మిస్ వరల్డ్ పోటీ ద్వారా గ్లోబల్ టూరిజంతో పాటు ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా తెలంగాణ ఖ్యాతిని పెంచుతుందని సర్కారు భావిస్తోంది. రాష్ట్ర సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలతో పాటు పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాష్ట్రానికి వచ్చింది. మే 6, 7వ తేదీలో హైదరాబాద్ చేరుకోనున్న పోటీదారులకు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలకనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోటీల్లో భాగంగా బుద్ధవనం, చౌమహల్లా ప్యాలెస్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. మెడికల్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రులను సందర్శిస్తారు. మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే జరగనుంది. కాంటినెంటల్ గ్రూపుల్లో కంటెస్టెంట్స్ ను జడ్జ్ చేసే కాంటినెంటల్ ఫినాలే మే 20, 21 తేదీల్లో టీమ్ హబ్ లో జరుగుతుంది. మే 22న శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, 23న ఐఎస్బీలో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ జరుగుతాయి. మే 24న హైటెక్స్ లో మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఫ్యాషన్ ఫినాలే, 25న జ్యువెలరీ అండ్ పెల్ షో నిర్వహించనున్నారు. మే 31న హైటెక్స్ లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే జరగనుంది. విజేత కిరీటాన్ని 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా అందజేయనుంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేవారు బుద్ధవనం, చార్మినార్, రామప్ప వంటి ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా సర్కారు తెలిపింది. తెలంగాణ చేనేతను, మెడికల్ టూరిజం, ఇక్కడ ఆహారం వంటి వాటిని ప్రత్యేకంగా మిస్ వరల్డ్ పోటీదారులకు పరిచయం చేయనుంది. హైదరాబాద్లో అత్యంత పేరుగాంచిన ముత్యాలతో ఓ రోజు ఫ్యాషన్ షో నిర్వహించనుంది. ఇక మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా క్రిస్టినా పిస్కోవా తెలంగాణలో పర్యటించారు. తెలంగాణపై ప్రపంచం దృష్టిని ఆకర్షించడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించడం లక్ష్యంగా అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 60 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో సగం అంటే 30 కోట్లు తెలంగాణ సర్కారు భరించనుంది. మిగిలిన సగం ఈవెంట్ నిర్వాహకులు వెచ్చించనున్నారు.
ప్రభుత్వం ఇచ్చే 30 కోట్లలో కేవలం 5 కోట్లను మాత్రమే నేరుగా భరించనుంది. మిగిలిన 22 కోట్లను స్పాన్సర్స్ ద్వారా సమకూర్చుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ చూపు మన తెలంగాణపై ఉంటుందన్నారు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్. టూరిజం అభివృద్ధికి కూడా ఈ పోటీలు ఉపయోగపడతాయంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ పోటీల ద్వారా తెలంగాణలోని కల్చరల్, మెడికల్ టూరిజంను ప్రపంచానికి చూపించబోతున్నామంటున్నారు తెలంగాణ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్. తొందరలోనే ఒకేసారి ఒక చాలా ఇట్లాంటి పెద్ద ఈవెంట్ చేసి, మీరు ఇందాక చెప్పారు మొత్తం ప్రపంచం చూపు ఈరోజు తెలంగాణ మీద ఉంటుంది. తెలంగాణ జరూర్ రానా అనే ఒక రకంగా నినాదాన్ని అందరూ అనుభవిస్తారు. సో ఇది ఇంకా ఒక మార్గము. అంటే 20 సంవత్సరాల నుంచి చిన్నగా చేసే పని బదులు అనే చెప్పము, తో పోటీగా దాంతో సమానంగా ఒకేసారి ఒక చాలా ఇంటర్నేషనల్ స్థాయి బాగా గుర్తింపు పొందిన ఈవెంట్ని మనము విజయవంతంగా హోస్ట్ చేయగలిగితే చాలా మనకు రెప్యుటేషన్ వస్తుంది. అంటే 120 దేశాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మీకు ఈ కార్యక్రమం స్వరూపం గురించి అవగాహన ఉంటుంది. సాధారణంగా ఇట్లాంటి పోటీ ఆ ముఖ్య నగరంలోనే, అంటే హైదరాబాద్ కేంద్రంలోనే ఉంటుంది. బట్ ఈసారి హైదరాబాద్తో పాటు పార్టిసిపెంట్స్ని రామప్పకి పంపిస్తున్నాము. 1000 స్తంభాల గుడి దగ్గర వారంగల్కి వెళ్తూ ఉంటారు. తర్వాత పోచంపల్లికి వెళ్తున్నారు. సిటీలో మెడికల్ టూరిజంకి చాలా ప్రాధాన్యత ఉంది. ఒక హాస్పిటల్ సందర్శిస్తున్నారు. స్పోర్ట్స్ మీద కూడా, నేను స్పోర్ట్స్ సెక్రటరీగా కావడం వల్ల స్పోర్ట్స్కి కూడా రాబోయే రోజుల్లో చాలా పెద్ద పీఠం ఉంటుంది. సో వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీస్ చూడబోతున్నారు, క్రికెట్ చూస్తూ ఉన్నారు. సో ఒక సమగ్రమైన తెలంగాణలో ఉన్నటువంటి విశిష్టత ఈ ఈవెంట్ ద్వారా మేము బయట ప్రదర్శించుకోగలుగుతున్నాము. అండ్ భారతదేశంలో ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. వాటిని తాజ్మహల్ని ఎవరో మాయం చేయలేరు. బట్ వాటితో పాటు తెలంగాణ అండ్ హైదరాబాద్కి కూడా రావడానికి మంచి అవకాశం ఉంది.